హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో పెద్ద కుటుంబానికి సరిపోయి ఈ ఇల్లు చూద్దామండి. నాకు ఇల్లంతా స్పేసెస్‌గా ఉందో, అలాగే పెద్ద ఫ్యామిలీకి సరిపోవాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇల్లయితే చాలా పర్ఫెక్ట్ చాయిస్ అయితే ఉంటుందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌస్ అండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ పక్కన కనిపిస్తున్నది డూప్లెక్స్ హౌస్ అండి. అది కూడా 3 బీహెచ్‌కే హౌస్ అండి. దాని వీడియో కూడా మన ఛానెల్‌లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే ఈ హౌస్ అయితే పెడుతున్నానండి. ఇంక ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌస్ అండి. మనకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడొచ్చు. సైడ్ అంతా కూడా మనకి గ్లాస్ వర్క్ అయితే చేయించారండి. ఫ్రంట్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ 33 ఫీట్ సీసీ రోడ్ అండి. మన బిల్డింగ్ లోపల కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే బాగుండేది. యాంటిక్ టైల్ అయితే యూజ్ చేశారండి. యాంటిక్ స్కిడ్ అండి. లోపల కూడా ఈజీగా పెద్ద కార్ లాంటిది అయితే పడుతుంది. మనకి సిట్టింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఏరియాలో వచ్చిన సీలింగ్ డిజైన్ చూడండి. చుట్టుపక్కల పిఓపి సీలింగ్ చేయించారండి. సెంటర్‌లో బాక్స్ మాత్రం పీవీసీ సీట్ యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్‌కి అయితే టోటల్‌గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. సెహన్ ద్వారా అయితే ఈస్ట్ వైపుకి ఇచ్చారండి. కింద స్టెప్ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు. సైడ్ కూడా ఇది విండో కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో విండో అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కూడా టోటల్‌గా గ్రానైట్ యూజ్ చేశారండి. అలాగే అవుట్ సైడ్ ఒక సింక్ అయితే ఇచ్చారు. వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్‌కి నార్త్ వైపు సందొచ్చి 3.5 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి బ్యాక్ సైడ్‌కి వెళ్ళేటప్పుడు 2 అడుగులు అయితే వస్తుంది. ఈశాన్యం అయితే పెరుగుతుందండి. ఒకసారి మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఈశాన్యం అయితే ఒక అడుగు అయితే పెరుగుతుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చి 2.5 ఉంటుంది. ఇక్కడ వచ్చి 3.5 ఉంటుందండి. మనకు నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారు. మీకు చివరికి వెళ్ళైతే చూపిస్తాను చూడండి. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. మనకి ఈ ప్లేస్ వచ్చి 2.5 అడుగులు వస్తుందండి. చివరికి వెళ్తే 3.5 అయితే వస్తుంది. టోటల్‌గా మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్‌మెంట్స్ వచ్చి 27.5 ఇంటూ 67 అండి. ఇది 198 గజాలు. ఇది సెన్స్‌లో చూస్తే 4.1 సెన్స్ అయితే వస్తుంది. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే బిల్డింగ్ సౌత్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్‌కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక ట్యాప్ కూడా ఇచ్చారండి. ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికైతే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే కూడా ఫ్లోర్కి అయితే 2.5 ఇంటూ 2.5 ఫీట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి టైల్కి సెంటర్లో ఎఫెక్ట్స్ గ్రౌట్ అయితే యూజ్ చేశారు. హాల్ అయితే చాలా పెద్దదిగానే తీసుకున్నారండి. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారు. బ్లూ కలర్ రోప్ లైటింగ్ యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా ఇవ్వడం వల్ల చాలా క్లాస్ లుక్ అయితే ఉందండి. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే తీసుకున్నారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10 ఇంటూ 30 అండి. విత్ వచ్చి 10 అడుగులండి. లోతు వచ్చి 30 అడుగులండి. హాల్లో నార్త్ వైపుకి అయితే ఒక డోర్ అండ్ 2 విండోస్ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అండి. ఇక్కడ యూజ్ చేయని గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. ఈ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. లోపలంతా కూడా చాలా ప్లైన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా క్లాస్ లుక్ అయితే ఉంది. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. అలాగే హాల్లో గంట కూడా లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ చూడొచ్చండి. పార్టీషన్ అయితే చేయించారు. వాల్ పార్టీషన్ అయితే చేయించారండి. మన కిచెన్కి డైనింగ్ గారికి వెళ్ళేటప్పుడు ఆ పక్కన వాల్ వచ్చింది కదా, దానికి వాల్ పేపర్ కానీ రాయల్ ప్లే కానీ వేయించుకుంటే బాగుంటుందని మనకు నచ్చినట్టుగా వీళ్ళే వేయించైతే ఇస్తారండి. మన కిచెన్కి వెళ్ళేటప్పుడు సెంటర్లో పార్టీషన్ చూసారు కదా, పార్టీషన్ డిజైన్ కూడా బాగుందండి. వుడ్ ఫినిష్ లో చేయించారు. ఈ పార్టీషన్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ పూజారు 3 కలిపి అయితే ఇచ్చారండి. ఈ టోటల్ కి 3 ఉన్న కలిపి ప్లేస్ వచ్చి 10 ఇంటూ 15 అండి. సీలింగ్ డిజైన్ చూడండి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇదంతా అటకైతే చేయించారండి. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి ఆగ్నేయంలో కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో యూజ్ చేసిన వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఎల్సెట్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకుని ప్లగ్ పాయింట్ అయితే తీసుకున్నారు. ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. కింద 3 బాస్కెట్స్ తీసుకున్నారు. ఇక్కడ డైలీ ఐటమ్స్ యూజ్ చేసేందుకు గ్లాస్ ప్రాపర్తో ఛానల్ చేయించారండి. ఇక్కడ డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోండి. ఇదంతా కూడా స్టోరేజ్ ఐటమ్ పెట్టడానికి అయితే ఇచ్చారు. గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సీట్స్ అయితే చాలా బాగా యూజ్ చేశారండి. ఎక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. డిన్నర్ సెట్స్ అయి పెట్టుకుని చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. ఈ ప్లేస్ లో మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చండి. పక్కన మనకు ఫ్రిడ్జ్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారు. అక్కడ ఈ కార్నర్ లో మనకు వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. మన కిచెన్ పక్కన పూజా రూమ్ కూడా తీసుకున్నారు. పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా ఒక 4 అయితే సరిపోతుంది. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈస్ట్ వైపు అయితే చిన్న విండో ఇచ్చారండి. సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. పక్కనే చిన్న విండో కూడా ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ 20 అంగుళాల పైన అయితే ఉంటుందండి. ఒక మనిషికి అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంటి కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా బాగా చేయించారండి. ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మన హౌస్ అడ్రస్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ రాయటపాలెంలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి కాకినాడ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో రాయటపాలెం సెంటర్, ఆ సెంటర్ ఎగ్జాక్ట్గా 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 3.5 to 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్, హాల్లో స్టార్టింగ్ టీవీ యూనిట్ అయితే చేయించారండి. టీవీ యూనిట్ అయితే ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. మన బెడ్రూమ్ డోర్స్ కూడా ఇందులో కలిసిపోయేలాగైతే చేయించారండి. టీవీ యూనిట్ దగ్గర వచ్చే డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి.
ఇది స్టోన్ డిజైన్, గ్రానైట్ డిజైన్ లో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ యూజ్ చేశారు. మనకు ఫ్రంట్ వచ్చి బ్లాక్ కలర్ యూజ్ చేశారు. దీనివల్ల చూడడానికి అయితే చాలా బాగుంది. పక్కన ఇచ్చిన పార్టీషన్ వచ్చి వుడ్ ఫినిష్ లో తీసుకున్నారు. మన బెడ్రూమ్ డోర్స్ కూడా ఇందులో కలిసిపోయి అయితే చేయించారు. హాల్ అయితే చాలా పెద్దదిగా ఇవ్వడం వల్ల సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. మన క్యాల్సేప్ సోఫా సెట్ అయితే వస్తుంది. హాల్ చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈజీగా 65 ఇంచెస్ టీవీ పడుతుందండి. ఫ్రెండ్స్ ఈ పార్టీషన్ కొంచెం ఫ్రంట్కి వస్తే బెడ్రూమ్స్ ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మనకు లోపల గుమ్మలను కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే చేయించారండి. బెడ్రూమ్ డోర్స్ కూడా ఒకసారి చూడండి. మన కబోర్డ్స్ లో కలిసిపోయి అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 అండి. విత్ వచ్చి 10 అడుగులండి, లోతు వచ్చి 14 అడుగులండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. బెడ్రూమ్ లో వెస్ట్ అండ్ సౌత్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. వెస్ట్ వైపు కూడా టోటల్ గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. వాల్డ్రోబ్ డిజైన్ అయితే బాగుంది. కింద నుంచి సీలింగ్ ఎడ్ వరకు అయితే చేయించారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. పైనవి కింద అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారు. ఇది వుడ్ ఫినిష్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేయడం వల్ల చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా బాగుంది. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. అలాగే లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. ఇది మ్యాటి ఫినిష్ లో అయితే తీసుకున్నారు. ఇక్కడ మన ఆయన కావాల్సిన సిస్టమ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు అండి. పైన అంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. ఈ గ్రానైట్ ఫ్రేమింగ్ చూసారు కదా, మనకి బెడ్రూమ్ డోర్ అండ్ బాత్రూమ్ డోర్ రెండు కలిసి ఒకటే ఫ్రేమింగ్ లో అయితే చేయించారండి. బాత్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. ఇంట్లో ఇంకా చిన్న బ్యాలెన్స్ వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. జస్ట్ 1-2 డేస్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందో అంతవరకు కూడా కంప్లీట్ అయితే చేశారండి. డోర్ క్లాక్స్ కానీ చిన్న ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయండి. పెయింటింగ్ అంతా కూడా కోటింగ్ అయితే మొత్తం టోటల్ గా వేయాలండి. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లో సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. సౌత్ వైపు సెంటర్ లో ఒక పెద్ద విండో అయితే ఇచ్చారు. లోపల ఇచ్చిన కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ లో కూడా వెస్ట్ వైపు గోడకి అయితే వార్డ్రోబ్ చేయించారండి. బెడ్రూమ్ డోర్ పక్కన ఇచ్చారు. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు అయితే చేయించారు. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 అండి. విత్ వచ్చి 10 అడుగులండి, లోతు వచ్చి 12 అడుగులండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఈ కబోర్డ్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించి కూడా ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా సేమ్ 5x6.5 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. వాష్రూమ్స్ రెండు కూడా పెద్దగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్ కానీ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనం డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి 95 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 95 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారండి. అలాగే ఇంటికి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి టీవీ నుండి రైట్ సైడ్ కి థర్డ్ బెడ్రూమ్ ఇచ్చారండి. గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 అండి. సీలింగ్ డిజైన్ చూడొచ్చు. లోపల కూడా చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. నార్త్ వైపుకి అయితే సెంటర్ లో ఒక విండో తీసుకున్నారండి. బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకి అయితే వాల్డ్రోబ్ అయితే చేయించారు. ఇది కూడా కింద సీలింగ్ అడుగుకి అయితే చేయించారు. ఇంకా చిన్న వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ఆ వర్క్స్ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇందులో అయితే వదిలేస్తారండి. ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్ గానే ఉంది. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4.5x6 అడుగుల 3 అంగుళాలండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మిక్కీ మౌస్ డోర్ కూడా యూజ్ చేస్తారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకు లోపలంతా కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మన చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అన్ని వర్క్స్ కూడా మనకి కంప్లీట్ చేసి అప్ చెప్తారండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. అలాగే మీ ఇల్లు మీకు సైట్ ఉంది కన్స్ట్రక్షన్ కోసం చూస్తున్నా సరే మేము కన్స్ట్రక్షన్ కూడా చేస్తామండి. డైరెక్ట్ ఇది ఎస్ఎఫ్టీ కింద చార్జ్ చేసి మేము కన్స్ట్రక్షన్ అయితే టోటల్గా చేస్తాము. మీకు నచ్చిన ఐటమ్స్తో యూజ్ చేసి మీకు నచ్చిన ప్లాన్తో అయితే కట్టిస్తామండి. ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చండి, చుట్టువైపులో ఒకసారి చూడండి. చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతమైన ఏరియాలో ఈ లొకాలిటీలు ఇల్లు అయితే ఉందండి. చుట్టువైపులో కూడా అన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. అందరూ కూడా ఎంప్లాయీస్ ఉండే ఏరియా అండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇచ్చిన కాలమ్ సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 15 పిల్లర్స్ యూజ్ చేశారు. దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. కన్స్ట్రక్షన్ వచ్చి చాలా బాగా చేయించారు. రేట్ అది కూడా మాట్లాడుకోవచ్చు అండి. ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.